అమ్మా నాకు వదిలే, నేను చెప్తాగా. అమ్మా పద్మావతి, కాస్త నువ్వు అత్తయ్యని తీసుకుని బయటికి వెళ్ళమ్మా. మావి గారు అది లేదమ్మా, వీడికి సరిగమలు నేర్పించాలి. నువ్వు వెళ్ళమ్మా. ఇంకేం మాట్లాడకుండా తీసుకెళ్ళా. వెళ్ళమ్మా. పద్దు పద్దు అయ్య బాబోయ్, నాన్నగారి చేతిలో చిక్కుకున్నానేమిటి? ఏదిరా సాను? కాదురా, సా. నీకు రాదులే, గొంతు బాగాలేదు, సవరించాల్సిందే. ఇప్పుడు పలుకుద్ది చూడు, సరిగ్గా పలుకుద్ది. ఎరా ఎదవా, మజ్జిగ తాగరా అంటే ఇష్టం లేదంటావు, జ్యూస్ తాగరా అంటే అలవాట్లేదంటావు, మందు మాత్రం తాగి చేస్తావే. అయ్యయ్యో, తాగకుండానే తాగినట్టు బిళ్ళపిచ్చి అనవసరంగా దొరికిపోయానే. ఇప్పుడు తాగలేదని చెప్పినా కొడతారు, తాగానని చెప్పినా కొడతారు, పద్మావతిని హింసించానని తెలిస్తే ఇంకా కొడతారు. అసలు ఏమీ చెప్పకూడదు శ్రీనివాసు. నాన్నగారు అసలు ఏమి జరిగిందంటే, నీ సంగతి నాకు తెలుసురా. సీతమ్మ తల్లి లాంటి పద్మావతిని నీ చేతుల్లో పెడితే తనకి ఉద్యోగం వచ్చిందని, తనకి మంచి జీతం వస్తుందని, తన మీద అసూయ పెంచుకొని ఇలా తాగుచ్చి తనని కొట్టాలని చూస్తావా? పనికి మాలిన వేధవా, అప్రాచ్యపు వేధవా. నిన్నిలాగే వదిలేస్తే ఏదో ఒక రోజున తాగుబోతు రమేష్లా తయారవుతావురా. అత్తయ్య, లోపల బావ ముఖ చిత్రం ఏంటంటావు? ఆనందానికి ఆశ్చర్యానికి వెలిగిపోతూ ఉంటుంది నాకు తెలిసి. చూడు, నువ్వు తాగితే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో నీకు అర్థం కావాలి. అందుకే నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నాను. నిన్ను. నాన్నగారు ప్లీజ్ నాన్నగారు, ఇంకెప్పుడు ఇలా చేయను, ఇంకెప్పుడు తాగను, కొట్టద్దు నాన్నగారు. చెప్పాను కదరా, నిన్నిలా వదిలేస్తే తాగుబోతావుతావని. ఇప్పటి వరకు నువ్వేదో అమాయకుడివని, ఏం తెలియనివాడివి అనుకున్నాను. అంతేగాని నీకిలాంటి పనిష్మెంట్ ఇస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. ఏంటిది, వాడు అంతలా అరుస్తున్నాడు ఏంటి? ఇలా గుడ్డు కూడా చంపేస్తారా ఏమిటి? లేదు లేదు, గట్టిగా ఉండాలి, లేదంటే వీడు రోజు తాగొస్తాడు, తాగొచ్చి పిల్లని కొట్టినా కొడతాడు. అత్తయ్య, మావయ్య గారు బావని కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారు. నేను వెళ్తాను. కొట్టని, తప్పే లేదు. ఎన్ని మాట్లాడినాడు. ఒక్కసారి గట్టిగా కోటింగ్ ఇస్తే గాని వెదవకి బుద్ధి రాదు. లేదత్తయ్య, ఆయనేమీ పిల్లాడు కాదు, వయసుకొచ్చాడు. భార్యండగా అవమానించడం కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తే అవమానం ఎలా అవుతుంది? నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలాగే వదిలేస్తే రోజు తప్పతాగొచ్చి హింసిస్తాడు. ప్లీజ్ అత్తయ్య, బావని కొట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా చనువివ్వబట్టే వాడు అలా తయారయ్యాడు. అత్తయ్య, అది కాదు. ఇన్ని సంవత్సరాల వయసులో ఎప్పుడైనా బావ తాగొచ్చాడా? లేదు. మరి ఇప్పుడెందుకు తాగాడు? నేను అదే అడుగుతున్నానమ్మా, ఎందుకు తాగాడు?
ఎందుకంటే స్నేహితుల కారణం అత్తయ్య. స్నేహితులా? అవునత్తయ్య. బావి మధ్యన ఒక కొత్త ఫ్రెండ్ని కలిశాడు. వాడు చూడబోతే పరమ ఎదువలా ఉన్నాడు. వాడే బావకి చెత్తలవాట్లన్నీ నేర్పించుంటాడత్తయ్య. అలాగా? ఎవడు వాడు? ఎవరో ప్రసాద్ అంటత్తయ్య. వాడా? వాడు పనికి మాలిన వెధవ, పచ్చి తాగుపోతామా. అలాగా అతనితోనే మధ్యకాలంలో ఎక్కువగా కలుస్తున్నాడు, తిరుగుతున్నాడు. అనుకున్నా ఇదంతా వాడి పనేనని. మీ మావయ్య గారిని రానివ్వు, వాడి సంగతి తేలుద్దాం. ఓరే దేవుడు! నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు! లేదత్తయ్య, బావని మావయ్య ఇలా కొట్టడం నాకు అసలు నచ్చడం లేదు. నువ్వు ఊరుకో అమ్మా. వాడికి ఆ మాత్రం దెబ్బలు పడితేనే కానీ దారిలోకి రాడు. రేయ్, ఇంకొకసారి ఇంటికి తాగొచ్చావని తెలిసిందో చంపి పారేస్తాను. కొడితే కొట్టారు కానీ నాన్నగారు దెబ్బలు పైకి కనబడకుండా కొట్టారు. థ్యాంక్స్ నాన్నగారు. ఏమండి, వాడిని కొట్టి చంపేశారా ఏమిటి? నా కొడుకు నేనెందుకు చంపుకుంటానే? మరి ఏం చేశారండి? వాడు ఎలా అరుస్తున్నాడు? నేనా అని ముద్దులు పెట్టాను. ఆ ముద్దులకు పులకించిపోయి వాడు అలా అరిచాడంతే. ఏమిటండి ఆ వెటకారం? వయసుకొచ్చిన పిల్లాన్ని కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? చనోర్మై, కట్టుకున్న పెళ్ళాన్ని కొట్టడానికి నీ కొడుకు ఎలా మనసు వచ్చింది? వాడిని కొట్టడానికి నాకు అలాగే మనసు వచ్చింది. వాడేమన్నా గొప్ప ఘనకార్యం చేశాడా? తాగొచ్చి వెధవ పని చేశాడు. అలాంటి వాడికి కొంచెం ఘాటుగానే బుద్ధి చెప్పాలి. మధ్యలో మీరు వచ్చుంటే మీకు ఇలాగే పడేవి. మావయ్య, బావని బాగా కొట్టారా? సారీ అమ్మా, తప్పక కొట్టాల్సి వచ్చింది. లేదు మావయ్య, మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. బావ నిజానికి తాగడు. అతని ఫ్రెండ్, అదే ఆ ప్రసాద్ ఉన్నాడే, అతని తాగించాడు. ఎవడు? ఆ ప్రసాద్ గడా? అవును మావయ్య, ఇదంతా అతని పనే. నమస్తే అంకుల్. రారా ప్రసాద్, నీకెలాగో పెళ్లి పెటాకులు ఏమీ లేవు, తాగి చస్తావు. మా వాడికి పెళ్ళైందిరా, పెళ్ళ ఉందిరా, వాడిని తాగిస్తావురా? అంకుల్ ఏంటి అలా చూస్తున్నారు? కొంపదీసి కొడతారా ఏంటి? వీడిని ఇక్కడి నుంచి పోనివ్వకూడదు. నా కొడుకుని కొట్టించిన వీడికి కూడా దెబ్బలు పడాలి. ఏనాన్న ప్రసాదు ఇలా వచ్చావు? అంటే అంకుల్, శ్రీనివాసు నా దగ్గర ఫోన్ మర్చిపోయాడు, అది చెల్దామనే వచ్చాను. ఓ, ఫోన్ మర్చిపోయాడా? ఆ ఫోన్ ఏదో నాకు ఇవ్వు. వద్దమ్మా, వద్దు. ఒకరి ఫోన్ ఇంకొకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు. రే ప్రసాదు, నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా వాడికే ఇవ్వరా? అలాగే అంకుల్. పర్వాలేదన్నయ్య, నాకివ్వండి, నేను ఇస్తాను. వద్దులే అమ్మా, అంకుల్ మాటే మాకు శిరోధైర్యం. ఆయన చెప్పినట్టే వినాలి, విని తీరాలి. నేనే వెళ్ళి స్వయంగా ఇచ్చేస్తాను. అలా ఇవ్వడం కొంచెం రిస్క్ ఏమో. ఇచ్చేసి బయటపడలేవా? భలేదానివమ్మా, మా ఫ్రెండ్ని చూడడానికి నాకెందుకు రిస్క్? నేను కనబడితే వాడు ఆనందంతో కౌగులించుకుంటాడు, మర్యాదతో చంపేస్తాడు. ఆ విషయం మీకు తెలుసా? రైమింగ్ బానే ఉంది, కానీ టైం బాగుందో లేదో తెలీదు. అయ్యో, నా టైంకి ఏమైందమ్మా?
దడ 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 లాడిపోతుంది తెలుసా? నిజమే చెప్పావు. నెక్స్ట్ నీకు దడదడలాడిపోతుందేమో అని నా భయం. అలాగేనమ్మా, ఏమవుతుంది? మహా అయితే సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్ గురించే నా బాధ. ఇలాంటి సౌండ్స్ నేను చాలానే విన్నానమ్మా. అంకుల్, మా శ్రీనివాస్ గారు ఏ గదిలో ఉన్నాడు? ఇదిగో ఇలా వెళ్తే అదిగో పైనుందే ఆ గదిలో ఉన్నాడు. ఓకే వెళ్ళు ప్రసాద్, వెళ్ళు. బాయ్. ఏమండి, వీణి కూడా వాయిస్తారా? లోపలున్న వాడికి బుద్ధి రావాలి అంటే ఫస్ట్ వీణ్ణి వాయించాలి. మధ్యలో ఆపేవంటే నిన్ను వాయిస్తాను, జాగ్రత్త. ఇక్కడే ఉండండి. శ్రీనివాసు, శ్రీనివాసు ఆ రూమ్ లో ఉన్నాడా? శ్రీనివాసు, శ్రీనివాసు, శ్రీనివాసు. శ్రీనివాసు, ఎక్కడున్నాడు వీడు? శ్రీనివాసు లేడురా. బాత్రూమ్ లో నుండి వాయిస్ వస్తుంది. బాత్రూమ్ లో ఉన్నావా? రే, బయటికి రారా. బాత్రూమ్ లో కాదురా, నీ వెనకే ఉన్నాడు. ఒకసారి ఇటు తిరుగు. అంకుల్, శ్రీనివాసు ఎక్కడున్నాడని ఎందుకు చెప్పారు? నిన్ను వాయించడానికిరా. నన్ను నన్ను కొడతారా అంకుల్? చిచి, కొడితే నా బెల్ట్ సిగ్గుపడుద్దిరా. అందుకే చావగొట్టేస్తాను. అంకుల్, మీకు దండం పెడతాను అంకుల్. ప్లీజ్ అంకుల్, మీ కాళ్ళు పట్టుకుంటారు అంకుల్. నన్ను కొట్టొద్దు అంకుల్, నన్ను కొట్టొద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్. ఎరా వెధవా, నా కొడుకుతో మందు తాగిస్తావా? అంకుల్, నేను తాగించలేదు అంకుల్. వాడే తాగినట్టు ఓవర్ యాక్టింగ్ చేశాడు. రైట్. ప్లీజ్ ఒక అబద్ధం. అబద్ధాలు ఆడతావా? మంచదిగు, మంచదిగు. నా వల్ల కాదు అంకుల్, ఇంకొకరితో చచ్చిపోతాను. నన్ను వదిలేయండి అంకుల్. రేయ్, చావరా, చావు, చావు. అంకుల్, తాగింది మీ కొడుకు, తాగినట్టు నటించింది మీ కొడుకే. కొడితే గిడితే వాడి కొట్టాలి కానీ మధ్యలో నేనేం చేశాను అంకుల్? వాడు తాగడానికి కారణం నువ్వేరా. అందుకే నిన్ను కొడుతున్నా. తప్పించుకు పారిపోయాడు వేత్రావా. లేకపోతే నా కొడుకుతో మందు తాగిస్తాడా? రంగరంగా. ఎందుకండి ఆ ప్రసాద్ గారిని పట్టుకొని అంతలా చావుకొట్టారు? చావపాతడం కాదే, మరో మారుగాని శ్రీనివాస్ గారి జోలికొచ్చినా వాడితో తప్ప తాగిచ్చినా
నలుగురు కూలీళ్ళ పెట్టి కొరడాలతో కొట్టిస్తాను వేతవని. ఓహో, పెద్ద కొడుకు తాగుబోతాయాడన్నమాట. మనకు ఇది ఒకంతకు మంచిదే. అమ్మా, ఎంతకీ వీడేడి? ఎవరు మావయ్య గారు? ఇంకెవరమ్మా? వాడే తాగుబోతు వేధవ, నా కడుపున చెడపుట్టిన సన్నాసి. ఎవరు ఫ్రెండ్ బలవంతం చేస్తే తాగుంటాడు. వాడేమైనా తాగుపోతా ఏంటండి? మీరిచ్చిన కోటింగ్ కి రెండోసారి తాగడ్లేండి. ఇక వదిలేయండి. చిన్నోర్మై, వదిలేయడం కాదే, వీడికి బుద్ధి రావాలంటే ఈ రాత్రి వాడికి అన్నం పెట్టకండి. అవసరం లేదు మావయ్య గారు. మీరిచ్చిన ట్రీట్మెంట్కి మరోసారి మందు వైపు చూడాలంటేనే బావ భయపడతాడు. అంత ఈజీగా తీసుకోక పద్మావతి. ఒకసారి ఎవరైనా మందుకు అలవాటు పడితే మర్చిపోవడం చాలా కష్టం. అది నీలాంటి దామినీలకి, మాలాంటి మనుషులకు కాదు. ఏయ్, నువ్వు నోరు ముయ్యవై పొట్టిదానా. త్రిపురన్న దాంట్లో తప్పే ఉంది. ఒకసారి చూడగానే ఒకసారి తాగగానే అడిక్ట్ అయిపోవడానికి మా బావ అంత బలహీనుడేం కాదు. మా మావయ్య గారిచ్చిన కోటింగ్ ఏం చిన్నది కాదు, మారిపోతాడు. సరే చూద్దాం. బలహీనుడో బలవంతుడో భవిష్యత్ అనేది ఒకటి ఉంటుంది కదా. సరే సరే, ఈ తాగుడు విషయం ఇక్కడితో వదిలేసి ఎవరి పనులు వారు చూసుకోండి. ఆండాళ్ళు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, పద. వెళ్ళు వెళ్ళు. కొట్టిచ్చినందుకు గాను నీకు కోటింగ్ ఉండొచ్చు. అసలే ఆ తిక్కలోడు టార్చర్కి పరాకాష్ఠగా తయారయ్యాడు. త్రిపుర, ఓ కాఫీ పెట్టివా? ఏ పెద్ద బావలా నీకు కూడా నాలుక లాగేస్తోందా ఏంటి? అన్న సంగతి నాకు తెలీదు. నాకు మాత్రం నిజంగానే నాలుక లాగేస్తుంది. అర్జెంటుగా నా కాఫీ కావాలి. ఇదిగో బావా, నా మాట విను, మానేయ్. లేదంటే ఈరోజు పెద్ద బావకి పడిన బాతే నీకు పడతాయి. అంటే మా నాన్నగారు నన్ను కూడా కొడతారా? అవును బావా, ఈరోజు మత్తు మందుకి అలవాటు పడ్డాడనే కదా పెద్ద బావని తిట్టాడు, కొట్టాడు. రేపొద్దున నువ్వు కూడా ఇలాంటి కాఫీ తాగుతున్నావని తెలిసిందనుకో, నిన్ను కూడా చావ బాధేస్తాడు. అదేంటి, ఇది ఇస్తున్న కాఫీలో మత్తు మందు కల్పిస్తుందా ఏంటి? అసలు ఆ మందు దీని దగ్గర ఎలా ఉంది? అంటే కాఫీలో నువ్వు మత్తు కలుపుతున్నావా? ఓరి నాయనో, నోరు చరేసనే. త్రిపుర, నీ నోరు ఊరుకోదే. లేదు 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 లేదు, అలాంటిది అస్సలు లేదు బావా. దీని కంగారు చూస్తుంటే మత్తు మందు కలిపే ఇస్తుందన్నమాట. అందుకేనా వీడు దీనికి అడిక్ట్ అయ్యాడు? చెప్తా. బావా, అవన్నీ ఏం లేదు బావా, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నీకిప్పుడు కాఫీ కావాలి అంతే కదా? నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళు. ఏమే పొట్టిదానా, నల్ల మందు కలిపిన కాఫీ ఇచ్చి గోవింద్ గారిని నీ వైపుకు తిప్పుకుందాం అనుకున్నావు కదూ. ఇప్పుడు తెలుసుకున్నానే ఎందుకు గోవింద్ నీకు అడిక్ట్ అవుతున్నాడో. ఏం చేస్తామే, నువ్వు అలవాటు చేసిందే కదా, మాన్పిస్తాను. అందుకే ముందు బావని నా వైపుకు తిప్పుకుంటాను, తర్వాత నెమ్మదిగా మాన్పిస్తాను. కోసే పద్మావతి, తాగానని తాగొచ్చానని చెప్పి నాన్నగారితో కొట్టిస్తావా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొట్టిన నాన్నగారితో నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కొట్టిస్తావా? వదలనే. ఇంతకింత రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. తింకురా శ్రీనివాసు, తింకు, ఏదో ఒక ఐడియా వస్తుంది.
రావే పద్మావతి. నాన్నగారు కొట్టిన విషయం నీకు తెలుసు కదా, వచ్చి ఓదార్పు యాత్ర చేస్తావుగా, రా. నేను నీ మీద దండయాత్ర చేస్తాను, రా. ఈ పాటికి రావాలే ఇది. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి కదా బావా? దెబ్బలా? ఏం దెబ్బలు? అదేంటి, మావయ్య గారు మిమ్మల్ని కర్రతో కొట్టారు కదా? నోర్మోయ్, కర్ర తీసు కొట్టడానికి నేనేమన్నా పసిపిల్లాని అనుకుంటున్నావా? 25 ఏళ్ల కుర్రాన్నే. ఏదో తాగొచ్చాను కదా అని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చారంతే. ఏంటి, కర్రతోనా? ఏమిటే, ఇందాక నుంచి చూస్తున్నాను కర్ర కర్ర అంటున్నావు. నాన్నగారి చేతిలో కర్ర ఉందని నీకెలా తెలుసు? ఐడియా ఇచ్చింది నేనే కదా బావా. అంటే ఆ ఏదో పని చేసింది కూడా తమరే అన్నమాట. అంటే నిన్ను కొడతారని తెలియక ఇచ్చాను బావా. ఏదో ఇలా ఇలా బెదిరిస్తారేమో అనుకున్నా, కానీ ఇలా. దీని వెనకాల భారీ కుట్ర జరిగిందన్నమాట. చెప్తా.